హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈ ఫుడ్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట కొంత వైద్యులు చెప్తున్నారు. పెళ్ళి అంటేనే పిల్లలతోని మంచి జీవనం గడిపే మంచి ఆనందంగా ఉండవచ్చండి అని అందరూ చాలామంది పెళ్ళి అయితే చాలామందికి పిల్లలు ఉండరు. దేనివల్ల ఉండరు, వేటి వల్ల ఉండరు అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందామండి. కంపల్సరీగా ఇప్పుడు ఉన్న కాలంలో కంపల్సరీగా పిల్లలు కావాలని చెప్పేసి చాలామంది బాధతో ఉంటున్నారు, బాగా స్ట్రెస్కి లోనవుతున్నారు. సో వీటికి దూరంగా ఉండండి. కంపల్సరీగా పిల్లలు పుడతారండి. ఏంటి అంటే కాలుష్యము, కల్తీ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం, మద్య సేవించడం, పొగ తాగడం వంటివి పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి దారి తీస్తున్నాయి. చూసారా, కాలుష్యమును, కల్తీ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి, నూనెలా ఏంపినాయి. శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజు, నడక, రన్నింగ్ అవి లేకపోవడం అని మద్యం బాగా తాగడం, బాగా రోజు తాగుతూ ఉంటారు. అలాంటి వాటి పొగ తాగడం కూడా చాలా డేంజర్ అండి. ఇవి వైద్యుల అభిప్రాయ ప్రకారం మద్యం స్పెర్మ్ కౌంట్కి అతిపెద్ద విలన్ అండి. అధికంగా మద్యం సేవించడం వల్ల స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా దెబ్బతింటుందండి. చూసారా, డైలీ ఆల్కహాల్ తాగుతారు కదా, అలాంటి సో అధికంగా తాగకూడదండి, మద్యం సేవించకూడదు. ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉన్న వాటి అన్నీ కంపల్సరీగా దూరంగా ఉండాలి. ఎనర్జీ డ్రింక్స్ అంటే ఈ సోడాలు, కెమికల్స్ కలిపిన డ్రింక్స్ ఉంటాయి కదా, వాటి నేమ్స్ చెప్పకూడదు, వాటికి దూరం కంపల్సరీ ఉండాలని. మనం చాలామంది పెళ్ళి అయితే కంపల్సరీగా పిల్లలు ఉండాలి, మంచిగా జీవనం సాఫీగా జరిగిపోవాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ చాలామందిలలో కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు లేకపోవడం కారణం రీజన్ అవుతుందండి. చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్రమం తప్పకుండా తినే వాళ్ళు కూడా బాగా సంఖ్య తగ్గిపోతుందండి. సో తినకూడదు. చిప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి దూరంగా ఉండాలండి. వాటికి దూరంగా ఉంటే బాగా డైలీ వాటర్ బాగా తాగాలండి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మంచిదండి. సోయా ఉత్పత్తుల కంటే సోయా చిక్కుడు ఉంటే ఇష్టమా, అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిదండి. ఎందుకంటే అవి కూడా కొంచెం ఎనర్జీ తగ్గిపోతాయట వైద్యుల సలహాలో ఇచ్చిన వారు. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే, నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. సో మీరు కూడా అన్నీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ దూరంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.